వెల్కమ్ టు మై ఛానల్. ఇదిగోండి, తొక్కతో ఎప్పుడైనా మీరు చిప్స్ చేశారా? నేనైతే చేశాను. సూపర్ అంటే సూపర్ ఉన్నాయి. మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగున్నాయి. ఏం లేదండి, బంగాళదుంపలు అయితే మనం చెక్కు తీసి పక్కన పడేస్తాం కదా, బంగాళదుంపల్ని 2 విధాలుగా యూజ్ చేసుకోవచ్చని నిజంగా చాలా యూజ్ అయిందనమాట. నాకు కూడా తెలీదు, నిజంగా మా అబ్బాయి చెప్పాడనమాట. ఇలా చేద్దాం పిన్ని అని చెప్పేసి చేశాడు. సూపర్ వచ్చినాయి. చూడండి, ఇంకా బంగాళదుంప చెక్కు తీసేసి బంగాళదుంపలు అయితే కూర చేసుకున్నాము. ఆ తొక్కలన్నీ కడిగి శుభ్రంగా కడిగేయాలండి. అవంతా కూడా ముందే దుంపలు కడుగుతాం కదా, అయినా సరే తొక్కలు కూడా నీళ్ళల్లో వేసి కడిగేసి మనకు కావాలంటే సన్నగా కొంచెం కట్ చేసుకొని ఇలా ఒక క్లాత్లో తడంతా తుడిసేయాలన్నమాట. తడంతా తుడిసేసి ఒక క్లాత్ మీదే ఆరబెట్టినట్టుగా అలా పెట్టేయాలి. అంటే ఎక్కువసేపు ఏమి ఆరబెట్టక్కర్లేదు. ఇంకా ఆయిల్ పెట్టేసుకొని మనం బంగాళదుంపల్ని ఇంకా డీప్ ఫ్రై అయితే చేసుకోవాలి. చాలా అంటే అసలు కనుక్కోలేమండి, బంగాళదుంప తొక్కలతో చేసాము అని, అంత బాగున్నాయి అనమాట. తొక్కను కూడా ఇలా యూస్ చేసేసేయండి. ఇంకా చాలా అంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇంకా ఉప్పు కారం చల్లుకోవచ్చు. లేదు అంటే కనుక మనం టమాటా సాస్తో కూడా తినేయచ్చు అనమాట. మేమైతే ఉప్పు కారం చల్లుకొని కొంచెం మైనీసు కొంచెం టమాటా సాస్ వేసుకొని అయితే తినేసాము. ఎంజాయ్ చేసాం. సూపర్ అంటే సూపర్ వచ్చినాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చినాయో నాకైతే కామెంట్ చేసేసేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా? ఇంకా ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తా. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.